మనము ఇదివరకు ఎపిసోడ్లో మోకాళ్ళ నొప్పులకి ఎటువంటి మందులు లేకుండా చికిత్స అంటే మోకాళ్ళ నొప్పులను ఎలా అర్థం చేసుకోవాలి, వాటికి సంబంధించిన ఏమేమి యోగాసనాలు, చిన్న చిన్న ఆసనాలతోటి చిన్న చిన్న మూమెంట్స్ తోటి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఎలా నివారించుకోవాలని మనం అనుకున్నాం కదా. లెట్స్ గో టు ఎక్సర్సైజ్ సెషన్. మనం చాలా మేర ఇదివరకు అనుకున్నట్లు దగ్గర దగ్గర 18 గంటల్లో కనీసం 17 గంటలు ఇలాగే ఉంటాం అనమాట. అంటే మంచం మీదో కుర్చీ మీదో ఎక్కడో చోట ఇక్కడ కూర్చొనే ఉంటాం కదా, సోఫా మీదో. సో దానివల్ల ఈ తొడకి సంబంధించిన కండరాలన్నీ కూడా నిస్సత్తుకు గురైపోయి ముందు అంటే ఇక్కడ ఈ కటి భాగం టైట్ అయిపోయి ఇవన్నీ కూడా వీక్ అయిపోయి నెమ్మదిగా ఒకరోజు కాదు వీక్ అయిపోయి మోకాళ్ళు లాక్ అయిపోయి మోకాళ్ళ నొప్పులు రావడం సంభవిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలి అని అంటే, ఇలా కూర్చున్నా కూడా కనీసము అర్ధగంటకు ఒకసారి లేచి నించుని హిప్ రొటేషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ హిప్ రొటేషన్స్ ఈ కట్టికి నుంచి ఎగ్జాక్ట్గా అంటే ఈ జాయింట్ మీద చేతులు పెట్టుకొని ఇక్కడ దీన్ని రొటేట్ చేయాలి, ముందుకి వెనక్కి పూర్తిగా, లెఫ్ట్ రైట్ ముందుకి వెనక్కి. దానివల్ల ఏమవుతుందంటే ఈ కటి భాగంలోనున్న అంటే ఈ జాయింట్ హిప్ జాయింట్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంటుంది. తర్వాత జాయింట్ కూడా కంప్లీట్ స్ట్రెచ్కి గురవుతుంది. అయితే ఈ హిప్ మూమెంట్ని అంటే ఎప్పుడు ఇట్లా ఫార్వర్డ్ బెండ్ ఇట్లా ఈ హిప్కి ఎప్పుడు ఇట్లా కూర్చోవడం వల్ల ఈ హిప్ బోన్ ఇట్లా యాంటీరియర్ టిల్ట్ అయిపోయి ఈ నీస్ లాక్ అయిపోతాయని అనుకున్నాం కదా. సో వీటిని మనం ఎలా నివారించుకోవాలి అని అంటే, ఈ జాయింట్ని ఇదివరకు అనుకున్నట్టు రొటేషన్ తోటి ఎట్లా ఫ్లెక్సిబిలిటీ పెట్టుకుంటాము నెమ్మదిగా. సో ఈ హిప్ ఓపెనింగ్ ఇట్లా హిప్స్ మీద చేతులు పెట్టుకొని ఎల్బోస్ స్ట్రైట్గా పెట్టుకోవడం వల్ల చెస్ట్ ఓపెనింగ్ కూడా అవుతుంది అనమాట. ఇది అర్ధ చక్రాసనం అంటారు. ఫస్ట్ స్టెప్లో ఈ హిప్ ఓపెనింగ్కి ఈ హిప్ని తలపైకెత్తి హిప్ని ముందుకు తొయ్యాలి. ముందుకు తోసి నెమ్మదిగా ఈ చెస్ట్ని డ్రాప్ చేస్తూ తల డ్రాప్ చేయడం వల్ల మనకి ఈ హిప్ ఫస్ట్ ఓపెన్ అవుతుంది. తర్వాత చెస్ట్ అంతా కూడా కాంట్రాక్షన్ లేకొచ్చి మనకి హిప్ జాయింట్ చక్కగా యాక్టివ్గా ఉండడానికి వీలుంటుంది అనమాట. దీని పేరు అర్ధచక్రాసనం. ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించుకునే ఆసనాలు. ఇప్పుడు ఈ క్వాడ్స్ని ఎట్లా మనం టైటన్ చేసుకోవాలి యోగాసనాలతోటి. నెమ్మదిగా ఈ 2 కాళ్ళు కూడా స్ట్రైట్గా నిటారుగా కూర్చొని 2 పాదాలని పైకి లేపుతూ ఈ టోస్ని ఆకాశం వైపు చూపుతూ 1 నిమిషం పాటు హోల్డ్ చేసి కిందికి దించాలి. ఇట్లా ఒక 2-3 సార్లు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది చేస్తున్నప్పుడు వెన్నెముక నిటారుగా ఉంచాలి. అంటే ఇది ఎక్కడైనా మనం కూర్చొని మంచం మీద కానీ సోఫా మీద కానీ లేదు ఆఫీస్లో టేబుల్ మీద అంటే టేబుల్ ముందు కానీ కూడా ఈ చిన్న చిన్న ఆసనాలు చేయొచ్చు. ఇంకొకటి కాళ్ళు పైకి ముడవడం అనమాట. ఇట్లా ఒక్కొక్క కాలు మరియు 2 కాళ్ళు కూడా ఒక 10 సెకండ్ల నుంచి 30 సెకండ్ల దాకా ఎత్తి దించుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసరణ అంటే మన చిన్న బాగా అవడమే కాకుండా
చిన్న చిన్న కండరాలన్నీ కూడా యాక్టివ్ అవుతుంటాయి. అయితే వీటిని ఎక్సర్సైజ్ లాగా అంటే టపటపా ఎత్తి పెట్టకుండా నెమ్మదిగా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి కండరంలోని అన్ని చిన్న చిన్న మజిల్స్ కూడా యాక్టివేట్ అయ్యి పూర్తి లెగ్ కూడా యాక్టివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అంటే ఇది అప్పర్ బ్యాక్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. ఇవన్నీ కూడా మనకి మోకాలు నొప్పులు నివారించుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మనము భుజాలకి అంటే అప్పర్ బ్యాక్ సంబంధించిన ఎక్సర్సైజెస్ చేద్దాం. ఇప్పుడు 2 చేతులు కూడా ఈ అరచేతులు ఒకదానికి ఒకటి చూసుకుంటూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేపాలి. ఈ 2 చేతులు కూడా ఈ చెవులకు తగేలాగా లేపి నెమ్మదిగా కిందికి దించాలి. ఇది ఒక 5 సార్లు. చెవికి తగిలినంత నెమ్మదిగా చేతులు పైకి తీయాలి. లేకపోతే ఇలాగ చేస్తుంటారనమాట. ఇలా చేయకూడదు. చక్కగా నిటారుగా చెవికి తగలాలి. ప్రిన్సీ చేస్తున్నట్లు. ఇప్పుడు ఈ పామ్స్ టుగెదర్ స్ట్రెచ్ అయింది. ఇప్పుడు పామ్స్ 2 కిందికి పెట్టి పైకి లేపాలి. ఈ లేపడం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చెవికి వెనుక వైపులాగా తీసుకెళ్ళినంత వరకు చెయ్యాలి. ఇది కూడా ఒక 5 సార్లు చేయవచ్చు. ఇప్పుడు చేతులు పామ్స్ 2 కూడా పైకి పెట్టుకొని పైకి లేపాలి. మోచేతులు వంచకుండా. ఇది ఒకటే మూమెంటు 3 రకాలుగా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అప్పర్ బ్యాక్ అంటే ఏదైతే పైన వెన్నుముకకి పైకి సపోర్ట్ ఇచ్చే ఆ కండరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివ్ ఫామ్లోకి వచ్చి మనకి ఈ బ్యాక్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ మోకాలు నొప్పులు మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. తర్వాత ఒకే ఒక పడుకుని చేసే ఆసనం చేద్దాము. ఇది మనం ఇంట్లో నిద్ర లేచినప్పుడు లేకపోతే నిద్రలో నుంచి దిగినప్పుడు కూడా మనం చేసుకొని దిగడానికి వీలవుతుంది. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ కాళ్ళు కూడా అంటే కాళ్ళని బాగా టోనింగ్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తుంటారంటే వెళ్ళకిలా పడుకొని అంటే ఇది యాంటీరియర్ టిల్ట్ అంటే ఆఫీసులో వర్క్ చేసేవాళ్ళు వెళ్ళకిలా పడుకొని ఇలా కాళ్ళు లేపేస్తూ ఉంటారు. దీనివల్ల మోకాలు నొప్పులకు పోను ఆల్రెడీ టైట్ అయి ఉన్న హిప్స్కి ప్రెషర్ పడి నడుము నొప్పి కూడా రావడం మొదలవుతుంది అనమాట. సో మనం వాటిని నివారించుకోవడానికి మనం ఏం చేయాలి? మన ఉద్దేశం అంతా కూడా కాళ్ళని టోనప్ చేసుకోవడము, మోకాళ్ళని బలపరచుకోవడం, అంతే కదా. దీనికి ఇట్లా కాళ్ళు ముడిచి నెమ్మదిగా పాదాలు పైకి చూసేలాగా కాళ్ళు లేపాలి. మళ్ళీ కాళ్ళు ముడిచి పాదాలను కింద ఉంచి కాళ్ళు చాపాలి. దీనివల్ల అన్ని జాయింట్స్ కూడా యాక్టివ్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఇది విపరీత కారణి ముద్ర అంటారు. అండ్ విపరీత కారణిలో ఒక మోడిఫికేషన్. అయితే కుర్చీలోనే కూర్చొని మోకాళ్ళు బలపడేలాగా చేసిన ఇంకొక ఆసనం టైప్ అంటే ఎక్సర్సైజ్ చేద్దాము. అయితే మనకి ఆఫీసులో ఎక్కడైనా సరే, ఆఫీస్ కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ని ఏం చేయాలి అని అంటే మోకాళ్ళతోటి పట్టుకోవాలి. పట్టుకొని నెమ్మదిగా ఫస్ట్ స్టెప్లో కాళ్ళని పైకి లేపాలి, పాదాలని కింది కాళ్ళని పైకి లేపాలి. ఇది ఒక 5 సార్లు.
ఇంకొక మూమెంటు, ఇట్లనే పుస్తకం కానీ న్యూస్ పేపర్ కానీ లేదు ఇట్లాంటి ఒక గట్టి వస్తువు కానీ లేదా ఒక టవల్ కానీ ఏదైనా సరే మోకాళ్ళతోటి పట్టుకొని నెమ్మదిగా కాళ్ళెత్తి టేబుల్ మీద పెట్టి మళ్ళీ దించాలి. దీనివల్ల ఈ మోకాల అంటే మధ్య వైపు మాత్రమే, యూజువల్గా మధ్య వైపువే మోకాల నొప్పులు మొదలవుతాయి, ఎందుకంటే అక్కడ ఆ జాయింట్ వీక్గా ఉంటుంది కాబట్టి. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్నర్ థైస్ కూడా స్ట్రెంగ్తెన్ అయ్యి మనకి ఆ మోకాలు కూడా పటిష్టంగా ఉండడం సంభవిస్తుంది. మనకి వీలైతే చిన్న బాస్కెట్బాల్లో లేకపోతే హ్యాండ్బాల్ లాంటిది లేదా ఎక్సర్సైజ్ బాల్ లాంటిది చిన్న బాల్తో కూడా ఈ విధమైన ఆసన ఎక్సర్సైజెస్ చేయవచ్చు. దీనివల్ల మోకాలు బాగా దృఢపడుతుంది. ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసి కుర్చీలో కూర్చొనైనా సరే మంచం మీద కూర్చొని ఎవరైనా సరే చేయగలిగిన ఆసనాలు ఇందాక మనం చూసాము. వీటితోటి అంటే మనం కొన్ని మాత్రమే ఇక్కడ చూపించడం జరిగింది. ఇలా వారికి తగినట్లు ఆసనాలని కానీ లేదు చిన్న చిన్న వ్యాయామములు కానీ మనకు డాక్టర్ పర్యవేక్షణలో నేర్చుకుని చేయడం వల్ల మనము ఈ మోకాలి నొప్పి అంటే రాబోయే మోకాలి నొప్పులను నివారించుకోవచ్చు, లేదు ఇప్పుడే మొదలైన నొప్పులను కూడా మనం నివారించుకోవచ్చు. అంటే ఈ మోకాలు నొప్పులకి ఇవి మనం కేవలం వ్యాయామాలు మాత్రమే ఇందాక చెప్పడం జరిగింది. వీటితో పాటు మనకి ఏదైనా డెఫిషియన్సీ ఉన్నాయా అని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పౌష్టికార లోపం వల్ల కూడా మనకి చాలా మేర ఇటువంటి స్కెల్టోమస్కులర్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి డి విటమిన్ కానీ లేదు కాల్షియం కానీ ఇట్లాంటివి చెక్ చేయించుకొని వాటికి సంబంధించిన పౌష్టికాహారం అంటే నువ్వులు బెల్లం లాంటివి లేదా మునగాకు లేదు అవిసాకు లాంటి రకరకాలైన ఆకుకూరలు కాయగూరలు తిని మనం ఈ పౌష్టికాహార లోపాన్ని నివారించుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న అంటే మినరల్ డెఫిషియన్సీస్ అంటే ట్రేస్ మినరల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి నొప్పులు రావడం సంభవిస్తుంది. కాబట్టి మనం చక్కగా నానబెట్టి ఉడికించిన పప్పు దినుసులు ప్రతిరోజు ఒక ఆకుకూర తినడం వల్ల మనము ఈ పౌష్టికాహార లోపాన్ని నివారించుకొని కూడా మనము ఇటువంటి నొప్పుల నుంచి మనం బయటపడవచ్చు.